నందమూరి శ్రీకృష్ణులు తెలుగు సినీ ప్రేక్షకులు కథానాయకులను వెండితెర వేల్పులుగా భావిస్తారు. కాని నటరత్న నందమూరి తారక రామారావు గారిని మాత్రం వారు దైవాంశ సంభూతులుగానే పరిగణించారు, పూజించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 300కు పైగా చిత్రాల్లో నటించిన ఎన్టీఆర్ శ్రీకృష్ణుడి పాత్రలో ప్రపంచ రికార్డును సృష్టించారు. పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘిక చిత్రాలన్నింటిలో కలిపి ఏకంగా 26 సార్లు వెండితెరపై శ్రీకృష్ణుడిగా నటించిన వ్యక్తి ఒక్క ఎన్టీఆర్ మాత్రమే. నభూతో నభవిష్యతి అన్న నానుడికి ఆయనే తార్కాణం. ఎన్టీఆర్ ఏ పౌరాణిక పాత్ర పోషించినా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. వెండితెరకు హారతులద్ది సాష్టాంగ ప్రణామాలు చేశారు. ఎన్టీఆర్కు చిన్న వయసులోనే ఆమె తల్లి ఏ ముహూర్తాన శ్రీకృష్ణుడి పచ్చబొట్టును పొడిపించారో కాని ఆయనకు శ్రీకృష్ణ పరమాత్మతో ఓ అవినాభావ సంబంధమేర్పడినట్టనిపిస్తుంది. ఎన్టీఆర్ తన తనయులందరికీ కృష్ణుడి పేరునే పెట్టడం విశేషం. సకల చరాచర జీవజాలం నేని, దివ్య దానవలోకం నేని, మత్స్యాది సర్వావతారాలు నేని, సృష్టి స్థితి లయకారకులైన బ్రహ్మ విష్ణు రుద్రులు నేని, కాలస్వరూపులైన సూర్యచంద్రులు నేని, పర్వతాలు, అరణ్యాలు, వర్షామేఘాలు, విద్యుల్లతలు, పంచభూతాలు నేని. నందమూరి తారకరాముని తనయుడు హరికృష్ణ సైతం శ్రీకృష్ణుడి పాత్రతోనే తెరంగేట్రం చేశారంటే ఆశ్చర్యం కలగకమానదు. 1967లో కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించిన శ్రీకృష్ణ అవతారంలో బాలకృష్ణుడిగా మరిపించి మురిపించారు హరికృష్ణ. ఆ తరువాత తండ్రి బాటలోనే సాగుతూ పౌరాణిక, సాంఘిక చిత్రాల్లోనూ అరుదైన పాత్రలు పోషించి మెప్పించారు. నటసింహం నందమూరి బాలకృష్ణ సైతం శ్రీకృష్ణార్జున విజయం, పాండురంగడు చిత్రాల్లో శ్రీకృష్ణుడిగా నటించి నందమూరి వంశాభిమానులను ఆకట్టుకున్నారు. పౌరాణిక పాత్రల పోషణలో మేమే మేటి అనిపించుకున్నారు. సమస్త శక్తి మండితం, సమస్త భక్త వందితం, సమస్త ముక్తి సువిహితం. నమామి కృష్ణ దైవతం, నమామి కృష్ణ దైవతం. ఇక నందమూరి వంశం 3వ తరం కూడా చిత్రసీమలోకి పౌరాణిక పాత్రలతోనే అడుగుపెట్టింది. హరికృష్ణ తనయుడు ఎన్టీఆర్ రామాయణం చిత్రంలో రాముడిగా అత్యద్భుతమైన నటన కనబరిచి తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నాడు. బాలలతో గుణశేఖర్ రూపొందించిన పౌరాణిక బాలల చిత్రం రామాయణం ఎన్టీఆర్కి ఎంత గుర్తింపు తెచ్చిపెట్టిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నందమూరి తారక రామారావు గారి తనయుడు జయకృష్ణ కుమార్తె కుముదిని సైతం శ్రీకృష్ణుడి పాత్రలో మెరిశారు. నందమూరి హరికృష్ణ తనయుడు కళ్యాణ్ రామ్ పటాస్ మూవీ ఆడియో ఆవిష్కరణ సభలో ఎన్టీఆర్ ఇది నందమూరి నామ సంవత్సరం అని ప్రకటించారు. అది అక్షర సత్యం. ఎందుకంటే నందమూరి అన్నదమ్ములు ఇప్పటికే పటాస్ టెంపర్తో సూపర్ హిట్స్ అందించారు. ఇక బాబాయి బాలకృష్ణ లయన్ గా గర్జించడమే మిగిలి ఉంది. మరో విశిష్టమైన విషయం ఏమిటంటే ఇదే ఏడాది నందమూరి 4వ తరం కూడా తెరంగేట్రం చేస్తుండడం. వారే స్వర్గీయ జానకీరాం తనయులు మాస్టర్ ఎన్టీఆర్, మాస్టర్ సౌమిత్ర. సిహెచ్ వెంకటేశ్వరరావు, జె బాలరాజు సంయుక్తంగా నిర్మిస్తోన్న బాలల చిత్రం
దానవీర శూరకర్ణ చిత్రంతో ఈ చిన్నారులు చిత్రసీమలోకి అడుగిడబోతున్నారు. ముత్తాత, తాతయ్య, చిన్నతాతల బాటలోనే శ్రీకృష్ణుడిగా మెరియబోతున్నాడు మాస్టర్ ఎన్టీఆర్. ముద్దులొలికే అతని సోదరుడు సౌమిత్ర సహదేవుడిగా అలరించబోతున్నాడు. మరి ఇది నందమూరి నామ సంవత్సరం కాక ఏమవుతుంది? గివ్ దెమ్ ఎ బిగ్ అప్లాజ్ అండ్ విష్ దెమ్ విత్ హోల్ హార్టెడ్లీ.